పార్టీ కార్యక్రమాలపై జగన్ గూఢాచారుల నిఘా పెరిగింది. మరీ ముఖ్యంగా యువనేత నారా లోకేష్ ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే అంశాలపై నిఘా వర్గాలు 1000 కళ్లు వేస్తున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువగలం పాదయాత్ర ముగిసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంగా ఈ పాదయాత్ర కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. 226 రోజుల పాటు జరిగిన ఈ పాదయాత్ర అనుకున్న లక్ష్యం నెరవేరనుంది. ఎందుకంటే పాదయాత్రపై పాజిటివ్ టాక్ వస్తూ ఉండటం, విపరీతమైన జనాదరణ కనిపిస్తోంది. దీంతో టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. అయితే ఇంకా ఎన్నికలకు 3 నెలల సమయం ఉంది. ఈ సమయం టీడీపీకి ఎంతో కీలకం. అధికార పార్టీ దుశ్చర్యలను ఇప్పటికే యువగలంలో తిప్పికొట్టగా గత 5 ఏళ్లు ప్రజల్ని హింసపెట్టిన వైసీపీని మిగిలిన ప్రజల మనసుల్లో నుంచి కూడా చెరిపేయడం ఎంతో ముఖ్యం కానుంది. కాబట్టి రాబోయే 3 నెలలు ఎంతో కీలకమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. నారా లోకేష్ పాదయాత్ర ముగియడంతో ఇకపై యువతనే పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ చేయనున్నారు. ఇన్నాళ్లు యువగలం పాదయాత్రలోనే ఆయన తలమునకలై ఉన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంపైనే మనసు పెట్టారు. చంద్రబాబును జగన్ అక్రమంగా జైలు పాలు చేసినప్పుడు మాత్రం పార్టీని సమర్థంగా నడిపించారు. తాజాగా పాదయాత్ర ముగియడంతో నారా లోకేష్ ఎన్నికల్లో గెలుపు కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఇటు ఎన్నికల్లో పోటీ చేసే నేతలు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేయడంపై కసరత్తు చేయనున్నారు. ఎక్కడైనా నేతల మధ్య విభేదాలుంటే వాటిని పరిష్కరించి ఎన్నికలకు సన్నద్దం చేయనున్నారు. అందుకే ముందస్తుగా పాదయాత్రను ముగించి పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి పెడుతున్నారు. నిజానికి యువగలం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా చివరి వరకు జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన కారణంగానే ముందుగా ముగించారు. అందుకే జగన్ నిఘా టీం లోకేష్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. టీడీపీ అనుసరించే వ్యూహాలను పసిగట్టి దెబ్బ కొట్టాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అసలే తప్పుడు పనులతో ప్రజల మదిలో దెబ్బతినిపోయి ఉన్న జగన్ పార్టీకి ఇక ఏం చేసినా ఫలితం ఉండదనే విషయం తెలిసి రావడం లేదు. ఇప్పటికే నారా లోకేష్ కు యువగలం పాదయాత్ర వల్ల పార్టీలో మరింత గౌరవం, ప్రాధాన్యం పెరిగింది. ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చిన అన్ని నియోజకవర్గాల నేతలతో కొన్ని రోజుల పాటు కలిసి ప్రయాణించారు కాబట్టి వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఆయా నేతలకు కూడా లోకేష్ అంటే బాగా గౌరవం పెరిగింది. చంద్రబాబుకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో ఇప్పుడు లోకేష్ ను కూడా అలాగే పరిగణిస్తున్నారు. యువగలం విజయవంతం అవడమే కాకుండా మంచి ఫలితాలు వచ్చినందున లోకేష్ కు సమస్యాత్మకంగా ఉన్న నియోజకవర్గాల బాధ్యతలను కూడా అప్పగించే అవకాశం ఉంది. ఆయన తన సమర్థతతో అభ్యర్థుల ఎంపిక విషయంలో గాని ఇతర అంశాల్లోనూ సమస్యలను పరిష్కరించి టీడీపీని భారీ మెజారిటీ దిశగా గెలిపించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.